అందరికీ ప్రైజ్ లార్డ్. మొదటి వీడియోలో వేదాంతం అనేది ఏమి అనేది మనము షార్ట్‌గా మనం చెప్పుకోవడం అనేది జరిగింది. ఇక రెండో వీడియోకి వచ్చేపాటికి వేదాంత శాస్త్రం యొక్క 5 ముఖ్య అంశాలు ఏవంటే 5 కీ ఎలిమెంట్స్ ఆఫ్ థియాలజీ. ప్రధానంగా లేఖనాలపై ఆధారపడుతుంది. ఒకటోది వచ్చేపాటికి ప్రధానంగా లేఖనాలపై ఆధారపడుతుంది. ఇట్ ఈజ్ మెయిన్లీ బేస్డ్ ఆన్ ద స్క్రిప్చర్. పైన చూసిన ఏ చదువునైనా ఒక టెక్స్ట్ బుక్ ఉంటుంది. అలాగే మహోన్నతుని విద్యకు, దేవుని చదువుకు టెక్స్ట్ బుక్కే బైబిల్. ఈ బైబిల్ గ్రంథంలో దేవుడు తన ప్రత్యక్షతను వెల్లడిపరుచుకున్నాడు. దీనినే నిర్దిష్ట ప్రత్యక్షత, స్పెసిఫిక్ రివిలేషన్ అని కూడా అంటారు. అయితే సృష్టిని చూసి కూడా దేవుడు ఉన్నాడని తెలుసుకోవచ్చు. దీనిని సాధారణ ప్రత్యక్షత, జనరల్ రివిలేషన్ అని కూడా అంటారు. రోమాలో 1:19 చెప్పినట్టుగా, ఎందుకనగా దేవుని గూర్చి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విషదమై ఉన్నది. దేవుడు అది వారికి విషదపరిచెను, అంటే బయలుపరిచాడు, వెల్లడిపరిచాడు, ప్రత్యక్షపరిచాడు. ఇక రోమా 1:20లో చూసినా కూడా ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు, దైవత్వమును, జగత్తుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తెలుపబడుచున్నది గనక వారు నిరుత్తులై ఉన్నారు అని కూడా లేఖనాలు వ్రాయబడి ఉన్నాయి. అలాగే కీర్తనలో 19:1లో ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనులను ప్రచురపరచుచున్నవి. ఇది మొదటిదిగా చూడొచ్చు. మనం రెండోదిగా చూస్తే పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. యోబు గారు చెప్తున్నారు కదా 12:7లో, అయినను మృగములను విచారింపము, అది నీకు ఆకాశ పక్షులను విచారింపము, అవి నీకు తెలియచేయును. అంటే దేవుని మహోన్నతుని గూర్చి వాటి దగ్గర విచారించి ఖచ్చితంగా అవి నీకు చెప్తాయి. భూమిని గూర్చి ధ్యానించిన ఎడల అది నీకు బోధించును, సముద్రంలోని చేపలను నీకు దాన్ని వివరించును. అలాగే వీటి అన్నిటిని బట్టి యోచించుకొనిన ఎడల యెహోవా హస్తము వీటిని కలగచేయునని తెలుసుకుని వాడెవడు? ఇప్పుడు గృహప్రవేశంలో ఇల్లును చూసి ఎవరు కట్టారని మౌనంగా మనమైతే ఉండం కదా. అలాంటి ఇల్లుని ఎవరు కట్టారని ఖచ్చితంగా అడుగుతాము. ఒకవేళ ఒక అందమైన దుస్తులు చూసినప్పుడు ఎవరు కుట్టారు అని అడుగుతుంటాము. అలాగే వంటను రుచి చూసి ఎవరు వండారని కూడా అడుగుతుంటాం. బొమ్మను చూసి ఎవరు గీశారని కూడా అడుగుతుంటాం. సృష్టిని చూసి ఎవరు వీటిని కలుగజేశారని ప్రశ్న మనకు